మనలో చాలా మంది we always want the anointing of God, but many of us we fail to anoint God. Many of us we want the anointing of God, but we fail to anoint the feet of God. We fail to bring God the worship through our anointing unto God, of our praise and worship unto God. దేవుని ఆరాధించి దేవుని అభిషేకించు కార్యమును మనము చేయక కేవలము దేవుని యొద్ద నుండి మనం అందుకును అభిషేకము కొరకే మనం ఎదురు చూచు ఉన్నామేమో. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ప్రత్యేకించు తైలము దేవుని కొరకు ప్రప్రథముగా వాడబడవలసినదై ఉన్నది. అందుకనే ఈ స్త్రీ చేయుచున్నది ఏమిటి? మనుషుల మాటలను లెక్కించలేదు, లక్ష్య పెట్టలేదు. ఈ స్త్రీ చేయుచున్న మాట ఏమిటి అనగా, I need to honor God, I need to worship God. What was set apart by man, let it be used for God. మనుషుల చేత ప్రత్యేకింపబడిన ఈ తైలము దేవుని కొరకు వాడబడవలసి ఉన్న తైలమై ఉన్నది. The greatest joy of a man is to see himself that he was set apart for the worship of his creator. తను కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుని అభిషేకించుటకు నరుడు యోగ్యుడై ఉన్నాడని తెలుసుకున్నటలో గొప్ప ఆనందము, సంతోషము దాగి ఉన్నది. ఈ స్త్రీ ఈ మర్మమును తెలుసుకోగలిగినది. అందుకని నేను అంటాను, there are many beautiful people here who anoint the feet of God, not with spikenard, జటామాంసపు అత్తరుతో ప్రభుని అభిషేకించుట కాదు, but they anoint the feet of God with their tears which are priceless. విలువకు లెక్కించలేని కంటి నుండి జాలువారు ఆ కన్నీటితో ఎందరో ప్రభుని పాదములను వారు తాకుచూ ఉన్నారు, ప్రభుని పాదములను అభిషేకిస్తూ ఉన్నారు. మనలో ఎందరో they receive answers to prayer. Sometimes prayer is not translated with words, prayer is translated with tears. Prayer is not translated with words, but prayer is translated with tears. పెదవులతో కాదు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చు ఉన్నది అనేక పర్యాయములు నీ కన్నీటితో నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంది. And God is pleased with that prayer because those tears bring God the glory through the worship. ఆ కన్నీటితో ప్రభుని పాదములను మనము కడిగినప్పుడు, ప్రభుని అభిషేకించిన వారమై ఉండగా, ఆ ప్రత్యేకింపబడిన తైలమే ప్రభుని పని కొరకు, ప్రభుని ఆరాధించే ప్రత్యేకమైన పని కొరకు వాడబడినప్పుడు దేవుడు హర్షిస్తూ ఉన్నాడు.